కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రం మాట్లాడుతూ బీజేపీని నిలవరించాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. బీజేపీని నిలవరించే శక్తి ఏ పార్టీకి లేదని అన్నారు. జిల్లాలకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్కి తమతో 8 మంది బీజేపీ నేతలు టచ్లో ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అదేవిధంగా వచ్చే నెలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రానికి రానున్నట్లుగా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలతో గెలిచిన కాంగ్రెస్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్లీ అబద్ధాలతో వస్తుందని దీన్ని ప్రజలు గమనించి తగు గుణపాఠం చెప్పాలని కోరారు. మొత్తంగా వ్యవసాయ ఆధారితంగా నడిచేటటువంటి జిల్లా ఇది. యాసంగిలో ఎందుకు పంటలకు నీళ్ళు ఇవ్వలేదు? ఏదైతే 6 గ్యారంటీలను మీరు చెప్పారో 2 లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ చేస్తారు. ఎందుకు ఇంతవరకు రుణమాఫీ చేయలేదు? రైతులకు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పారు. కౌలు రైతులు కూడా 15,000 రూపాయలు ఇస్తానన్నారు ఎకరానికి. ఎందుకు ఇంతవరకు లేదు? మీ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు మీరు ప్రభుత్వంలో ఎందుకు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని ఎందుకు పూర్తి చేయలేదు? నక్కలగండి ఏమైంది మీ ప్రభుత్వంలో? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు కూడా నల్గొండ మాటలు మాట్లాడింది, కానీ మూడు బై ఎలక్షన్లు వచ్చినాయి. 1 నగర్, 2 నాగార్జున సాగర్, 3 మునుగోడు. నేను పాత నల్గొండ జిల్లాకు ఎన్ని మాటలు చెప్పింది కేసీఆర్? ఏమేం చేస్తానని చెప్పండి కేసీఆర్ గారు. గెలిచిన తర్వాత ఏం చేసినాం? ఏం ముఖం పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తానంటున్నాం? ప్రజలు కుటుంబ పరిపాలనని తిరస్కరించింది. యావత్ భారతదేశంలో కుటుంబ పరిపాలన తిరస్కరిస్తున్నారు. జానారెడ్డి గారు అబ్బాయిని ఊడగొట్టబోతున్నారు. భారతీయ జనతా పార్టీకి వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా పంపించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారిని గెలిపియమని చెప్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసినటువంటి జాతీయ రహదారులు కావచ్చు, రైతులకు ఎరువుల సబ్సిడీ విషయం కావచ్చు, 9 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, రామగుండ మెరుగుల కర్మాగారం కావచ్చు, ఎన్టీపీసీ 14,000 మెగావాట్ల యొక్క కరెంటు పవర్ విషయంలో కావచ్చు, నల్గొండ ప్రజల యొక్క ఫ్లోరైడ్ దాడి తీర్చినటువంటి ప్రభుత్వం ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, ఈనాటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కావచ్చు. సంక్షేమమే భారతీయ జనతా పార్టీ నినాదంగా జరిగేటటువంటి తెలంగాణ ఆంధ్రలో జరిగేటువంటి ఎన్నికలు జూన్ 4వ తారీఖు నాడు జరగబో కౌంటింగ్లో 400 పై సీట్లు మేము గెలిచి ప్రజలు ఆ రకంగా మాకు ఆశీర్వాదం చూసాము. 5 సార్లు తెలంగాణకు రావడం జరిగింది ప్రధానమంత్రి గారు. ఏ రకంగా నీరాజనం పలికి అటు రోడ్ షో కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు. అందుకనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క కృషితోని తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవాలనే ఆలోచనతో మేము నల్గొండలో కూడా అదే రకమైనటువంటి ఆలోచన. ఈ ఉదయం మండల ప్రెసిడెంట్ పై స్థాయి వాళ్ళ సమావేశం జరిగింది. 2వ తారీఖు నాడు నల్గొండలో బూత్ ప్రెసిడెంట్ ఆ పై స్థాయి యొక్క విస్తృత కార్యకర్తల సమావేశం పెద్ద ఎత్తున మేము పెట్టబోతున్నాము. దానికి మానవులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు. నల్గొండలో కూడా ప్రధానమంత్రి గారి యొక్క బహిరంగ సభ కూడా మేము ఫిక్స్ చేయబోతున్నాము. అదే రకంగా అమిత్ షా గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఈ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల ఆలోచన విధానంతో ఏ రకంగా అయితే దేశం మొత్తంలో 400 సీట్లలో నల్గొండ సీటు కూడా ఆ 400లో ఉండాలనేటటువంటి ఆలోచనతో కార్యకర్తలు వ్యూహాలోచన చేసుకొని
3వ తారీఖు నుంచి ప్రతి మండలంలో మా యొక్క అభ్యర్థి శ్రీ సైదిరెడ్డి గారు ప్రతి మండలంలో సుడిగాలి పర్యటన ఉన్నటువంటి 40 మండలాలలో మున్సిపాలిటీలలో సుడిగాలి పర్యటన కూడా జరిగేటట్టు మా యొక్క ఉభయ జిల్లాల అధ్యక్షులు మా కన్వీనర్ గారు, జాయింట్ కన్వీనర్ గారు, మా యొక్క ప్రభారి గారు ఆ రకంగా వ్యూహరచన చేసి కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. 13వ తారీఖు వరకు కూడా ఎవరైతే ఈ యొక్క పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి స్కీమ్లలో లబ్ధిదారులు ఎవరైతే అంటారో, అది గ్యాస్ సిలిండర్ కావచ్చు, రైతు బంధు కావచ్చు. రైతు బంధు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు. అదే రకంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, మరుగుదొడ్ల విషయం కావచ్చు, ముద్రా బ్యాంక్ కావచ్చు, ఇలాంటి ఏవైతే పథకాలలో లబ్ధి పొందినటువంటి వాళ్ళు 3,15,000 మంది ఈ యొక్క నల్గొండ పార్లమెంట్లో ఉన్నారు. 3,15,000 మంది అంటే సుమారు 12 లక్షల ఓటర్స్ యొక్క ప్రభావము ఈ 3,15,000తో పడుతుంది. ఓ కుటుంబంలో 3 వేసుకున్నా 4 వేసుకున్నా కానీ 12 లక్షలు. మేము ఈ యొక్క 3,15,000 మంది ఇళ్లకు మా కార్యకర్తలు వెళ్ళి వాళ్ళతో సెల్ఫీ ఫోటో దిగి మా యొక్క కేంద్ర పార్టీకి ఏదైతే మిస్డ్ కాల్ ఉందో ఆ మిస్డ్ కాల్ ఇచ్చి కలవాలనేటటువంటి ఆలోచన కూడా రకంగా మేము రూపకల్పన చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, ఓటర్స్ ఆ రకంగా